నమస్తే. నోవెల్ కాన్సెప్ట్‌కి స్వాగతం. నేను మీ అరణి పాటలపాటి. విజేత కథను వింటున్నాం కదా! విజయ, వసుంధరలు పెళ్ళికి వెళ్తారు. అక్కడ విజయ తన తండ్రి స్నేహితుడు అయిన నీలకంఠరావు గారిని కలుసుకుంటుంది. ఆయన దగ్గర ఉన్న తన తండ్రి ఫోటోను తీసుకుంటుంది. ఈ క్రమంలో విజయ వసుంధరకు చెప్పకుండా వెళ్ళడంతో అక్కడ ఉన్న అమ్మలక్కలు అనే మాటలు విని సత్యరాజు అవమానంగా భావిస్తాడు. ఇంటికి వచ్చాక విజయం చెర్నాకోలతో చితకబాదుతాడు. విజయ తన పంజరంలో చిలకలాంటి జీవితాన్ని భరించలేకపోతుంది. విజయకు ఇంటర్‌లో ఫస్ట్ క్లాస్ వస్తుంది. తన తండ్రి కోరిక మేరకు డాక్టర్ చదువుతాను అని ఇంట్లో చెప్తుంది. సత్యరాజు చంద్రకు, విజయకు పెళ్లి ముహూర్తాలు పెట్టించడంతో విజయ పెళ్లికి నిరాకరిస్తుంది. ఆస్తిలో భాగం కూడా ఇవ్వను అని సత్యరాజు బెదిరిస్తాడు. అయినా సరే విజయ వెనుకాడదు. ఈ క్రమంలో విజయ ఇల్లు విడిచి వెళ్తుంది. ఇక్కడి వరకు విన్నాం కదా! ఇక కథలోకి వెళ్తే వడిలిన ముఖంతో చేతిలో పెట్టెతో భారంగా అడుగులేస్తూ వస్తున్న విజయను చూసి ఏం జరిగి ఉంటుందో తేలిగ్గానే ఊహించారు నీలకంఠరావు గారు. అప్పటికి ఏమీ ప్రశ్నించకుండా భారతిని పిలిచి విజయ స్నానపానాలకు ఏర్పాటు చేయమన్నారు. బట్టల కోసం పెట్టె తెరిచిన విజయకు బట్టల మధ్యలో బరువైన చిన్న మూట కనిపించింది. ఆశ్చర్యంగా దాన్ని తీసి విప్పింది. అందులో వసుంధర పండగలకి, పబ్బాలకి పెట్టుకునే నగలు, మడతపెట్టిన కాగితం కనిపించాయి. చెప్పరాని ఆశ్చర్యంతో కాగితం మడతలు విప్పింది. అది వసుంధర విజయకు రాసిన ఉత్తరం. విజయ, నిన్ను భార్యగా పొందాలని చంద్ర ఎంతగా ఆశపడ్డాడో నిన్ను కోడలిగా పొందాలని నేను అంతే ఆశపడ్డాను. ఎందుకో తెలుసా? మీ నాన్న పోయేసరికి నీవు 7 రోజులు పాపవి. మీ అమ్మ మీ నాన్నగారి కోసం బెంగపడి మంచం పట్టింది. మీ నాయనమ్మ, తాతయ్య కొడుకు వియోగం భరించలేక నెల తిరగకుండానే పోయారు. ఆ విధంగా నీవు నా ఒడిలో చేరావు. నీ ఆలనా పాలనా చూసే బాధ్యత నా మీద పడింది. పెంచిన మమకారం కన్న మమకారం కంటే గొప్పదని నీకు తెలుసు కదా! అందుకే నా మేనకోడల్ని కాదని నిన్ను కోడలుగా చేసుకోవాలని ఆశపడ్డాను. అయితే మా ప్రేమలు, ఆశలు నీ ఆశయాలకు ప్రతిబంధకం కాకూడదనే చంద్ర, నేను నిన్ను గట్టిగా వారించలేకపోయాం. మీ నాన్నగారంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. ఆయన ఆశ తీర్చాలని నీకెంత ఆరాటమో నాకు అర్థమైంది. అయితే నీ ఆశయ సాధనకు అవసరమైన ఆర్థిక బలం గూర్చి నువ్వేమాత్రం ఆలోచించలేదని అనిపించింది నాకు. ఖాళీ చేతులతో వెళ్ళి ఏం చేద్దామనుకున్నావు? ఆవేశంతో మీ మావయ్య మీద పంతానికి పోయి ఇల్లు విడిచి వెళ్ళావే కానీ ఆగి ఆలోచించలేకపోయావు. అందుకే నీ ఆశయ సాధన కోసం నా నగలు నీకు ఇస్తున్నాను. వీటిని నీ అవసరాలకు వాడుకో. మీ మావయ్యకు తెలియకుండా ఇంత సాహసం ఎలా చేయగలిగానని ఆశ్చర్యపోతున్నావు కదూ! లేక నా భర్త చేసిన పాపాల్ని ఈ నగలతో కడిగేసుకుంటున్నాను అనుకుంటున్నావా? నువ్వెలా భావించినా నా వంతు సాయం చెయ్యాలనుకుంటున్నాను. చేస్తున్నాను. ఈ సంగతి చంద్రకు కూడా తెలీదు. ఇవి నా పుట్టింటి నగలు. దీని మీద ఎవ్వరికీ అధికారం లేదు. రేపు నేను పోయాక ఇవి చెందవలసింది కూడా నీకే. అందుకే ఒక మంచి పనికి వీటిని వినియోగిస్తున్నాను. ఏనాడు మీ మావయ్యని ఎదిరించని నేను ఇంత సాహసం చేయగలిగానంటే దానికి కారణం అంతర్గతంగా నాలో అణిగిమణిగి ఉన్న ఆవేశమే అనుకో, వ్యక్తిత్వమే అనుకో. ఏదైనా కానీ నువ్వు గెలవాలి. అందుకే ఈ పని చేశాను. ఈ పని వెనుక ఏళ్ల తరబడి నేను పడిన బాధ, అవమానం అన్నీ ఉన్నాయి. పెళ్లి కాక మునుపు నీలాగే పట్టుదల, పౌరుషం, ఆత్మాభిమానాలతో ఉండేదాన్ని. కానీ పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు తమ అభిరుచులను మార్చుకొని అనుకూల దాంపత్య జీవితం గడపాలి. కానీ పెళ్ళయ్యాక నేను ఒక మనిషిని అనే విషయమే మర్చిపోవలసి వస్తుందనుకోలేదు. మీ మావయ్య ఏనాడు నాకు భారీగా గౌరవం ఇవ్వడం గానీ, ప్రేమాభిమానాలు పంచి ఇవ్వడం గానీ చెయ్యలేదు. అసలు ఒక మనిషిగానే గుర్తించలేదాయన నన్ను. చంద్ర తర్వాత ఆడపిల్ల పుడితే అల్లుడి కాళ్ళు కడగవలసి వస్తుందని నన్నడగకుండానే పట్నం వెళ్ళి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. నీలాంటి పాపను కనాలన్న ఆశ ఆశగానే మిగిలిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అన్నిటికీ సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నాను. ఎదిరిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఈ సంఘంలో, ముఖ్యంగా మన కుటుంబాల్లో అలాంటి వారినెలా చూస్తారో నీకు తెలియంది కాదు. అందుకే ఇలా బతికేయడం నేర్చుకున్నాను.
అయితే నాలో పొంగి వచ్చే ఆవేశాన్ని దారి మళ్లించేందుకు నిరంతరం ఏదో పని కల్పించుకొని చేస్తూ నా చుట్టూ నేనే ఓ కంచుకోటను నిర్మించుకున్నాను. ఇంట్లో అడపాతడపా జరిగే ఘటనల వలన మీ లేత మనసులు ఎంత నలిగిపోతున్నాయో గమనించినా వారించలేని నా చేతకానితనం మీద నాకే కోపమొచ్చేది. అయితే అది నిన్ను ఇంట్లో నుండి బయటపడేలా చేస్తుందని అనుకోలేదు. నీ ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేను. అలా అని నువ్వు దూరమైనందుకు బాధపడకుండా ఉండలేను. అయినా ఈ దూరం ఎన్నాళ్ళు? నీ చదువయ్యే వరకేగా. నగలు అమ్మితే చాలానే డబ్బొస్తుంది. జాగ్రత్తగా అమ్మించి బ్యాంకులో వేసుకో. నీకింకా దేనికైనా డబ్బు అవసరమైతే వెంటనే లచ్చిరాజు తాతయ్యకు ఉత్తరం రాయి. చంద్రతో డబ్బు పంపడానికి ఏర్పాటు చేస్తాను. చివరగా ఒక్క మాట. మీ అమ్మ ఒత్త అమాయకురాలు. నీకోసం మీ అమ్మ మావయ్యను ఎదిరించలేదని కోపగించుకోకు తన మీద. అలాగే మీ మావయ్య మీద కోపంతో చంద్రాని దూరం చేసుకోకు. నిన్ను తప్ప మరో అమ్మాయిని వాడు భారీగా కలలోనైనా ఊహించుకోలేడు. మన ఇంట్లో మన తోటలో ప్రతి మూల నువ్వే కనిపిస్తావు మాకు. ఈసారి నువ్వీ ఇంటికి వచ్చేది కోడలు హోదాతోనే. పెద్ద డాక్టర్వై వచ్చి మీ మావయ్యను ఓడించాలి. విజేతలా ఈ ఊరు తిరిగి వచ్చే నిన్ను చూశాక నాకు ధైర్యం వస్తుంది. ఈసారి తిరిగి నువ్వు ఇంటికి వచ్చేసరికి పాత వసుంధర కనిపించదు. నీకు కొత్త వసుంధర స్వాగతం చెప్తుంది. వెంటనే అడ్రస్తో ఉత్తరం రాయ్. చంద్ర కళ్ళు మనస్సు పోస్ట్ మ్యాన్ రాక్ కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటాయని మర్చిపోకు. ఆశీస్సులతో మీ అత్త వసుంధర. ఉత్తరం చదవడం ముగించిన విజయ వసుంధర ముందు చూపును ప్రేమాభిమానాలను తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. సత్యరాజుపై కోపంతో పట్టుదలతో చంద్రాని కూడా కాదని వచ్చేసిందే కానీ తన చదువుకు అవసరమైన డబ్బు కోసం ఆలోచించనే లేదు. ఎంతో ముందు చూపుతో అతి నిశ్శబ్దంగా వసుంధర అందించిన సాయం విజయ కంట్లో చెమ్మను ఆరనీయడం లేదు. నీలకంఠరావు గారికి లచ్చిరాజు గారు ఇచ్చిన ఉత్తరం, వసుంధర ఇచ్చిన నగలు, ఉత్తరం తీసిచ్చింది. అవన్నీ చదివిన ఆయన, ఎంత మంచి మనిషి అమ్మా మీ అత్తయ్య. ఇలాంటి వాళ్ళు 100కి 1,00,000కి ఒకరుంటారు. సరేనమ్మా, ఒక సమస్య తీరింది. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నాకు భారతి ఎంతో, నువ్వు అంతే. ఏమీ మొహమాట పడకుండా స్వేచ్ఛగా ఉండు. ఆ రాత్రి చంద్రకి ఉత్తరం రాసింది విజయ. చంద్ర, పుట్టి పెరిగిన ఊరిని అభిమానించే మిమ్మల్ని వదిలి దూరంగా వచ్చేశాను. నేను ఈ విధంగా చెయ్యడం వలన అందరికంటే ఎక్కువ బాధపడేది నువ్వేనని నాకు తెలుసు. చిన్నప్పటి నుండి నా మనస్తత్వం పూర్తిగా తెలిసిన నీవు నన్ను అపార్థం చేసుకోవనే నా నమ్మకం. ఎందుకనో ఎంత ప్రయత్నించినా అక్కడ ఇమడలేకపోయాను. బహుశా మావయ్య ప్రవర్తన నన్ను ఇలా తయారు చేసిందేమో. నాన్నగారి కోరిక ఇదేనని తెలియడం దానికి కొంత దోహదం చేసింది. ఏమైనా నేనెక్కడున్నా నా మనసు మాత్రం మీ అందరి చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. నేను విజయవాడలో మా నాన్నగారికి సన్నిహితులైన నీలకంఠరావు గారింట్లో ఉంటున్నాను. ఆయన నా చదువుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. దీనికంతటికీ కారణం ఎవరో తెలుసా? లచ్చిరాజు తాతయ్య. తాతయ్యకు కూడా ఈరోజే ఉత్తరం రాస్తున్నాను. చంద్ర, ఎడారిలో ఒయాసిసిల్లాంటి నీ స్నేహం, ప్రేమాభిమానాలు నన్నింతకాలం బతికించగలిగాయి ఆ ఇంట్లో. వాటన్నింటినీ వదులుకొని వచ్చిన నేను ఎంత బాధపడుతున్నానో, మనసునెంత రాయి చేసుకున్నానో అర్థం చేసుకో. నేను తప్పు చేశానని నీకు అనిపిస్తే పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తావు కదూ. పెద్ద చదువులు చదివి కూడా గ్రామసీమలే దేశానికి పట్టుకొమ్మలని ఆ మారుమూల గ్రామంలో ఉండిపోయావు. అదేవిధంగా నా చదువు ముగించుకొని నాదైన వ్యక్తిత్వంతో మళ్ళీ మన ఊర్లో అడుగు పెడతాను. వైద్యం లేక అల్లాడే గ్రామ ప్రజలకు వైద్యం అందించి నాన్నగారి కోరిక తీరుస్తాను. చంద్ర, నాదంతా చేదస్తంగా నీకు అనిపించవచ్చు. ఎంత ప్రయత్నించినా ఆ మామూలు జీవితంతో రాజీ పడలేకపోయాను. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనే తపన, తండ్రి కోరిక, నా మనసుకు నచ్చిన రీతిగా బతకాలనే ఆలోచన నన్నింత దూరం లాక్కొచ్చింది. నా ఈ నిర్ణయం నీకు కష్టం కలిగించినా మన్నించి నీ చెయ్యందిస్తావు కదూ. అత్తయ్య నా మీద చూపించిన వాత్సల్యాన్ని నేను ఆ జన్మాంతం గుర్తుంచుకుంటానని చెప్పు. అమ్మకు నా నమస్కారాలు అందజేయి. ప్రస్తుతం నేనున్న అడ్రస్ తెలియజేస్తున్నాను. వెంటనే ఉత్తరం రాయు. నీ జాబు కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ నీ విజయ. ఉత్తరం రాయడం ముగించి చంద్రతో ముఖాముఖి మాట్లాడినంత సంతృప్తి చెందింది విజయ.
ఆ ఉత్తరం సరాసరి సత్యరాజు చేతిలో పడింది. అది చదివిన సత్యరాజు వెంటనే చించిపారేశాడు. ఆ క్షణంలో విజయ తన ప్రత్యర్థిలా కనిపించింది సత్యరాజుకు. ఏది ఏమైనా విజయ గెలవకూడదు. ఎప్పటికైనా అది ఓడి దేహి అని నా కాళ్ళ దగ్గరికే రావాలి. అలా జరగాలంటే విజయకు ఈ ఇంటి నుండి ఎటువంటి సాయము, ఓదార్పు లభించకూడదు అన్నది సత్యరాజ్ ఆలోచన. విజయ, చంద్రాల మధ్య ఉత్తరాలు నడవకుండా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకు తగిన రంగం వెంటనే సిద్ధం చేశాడు సత్యరాజు. హడావిడిగా చెప్పులు వేసుకుని పోస్ట్ మాస్టర్ ఇంటికి బయలుదేరాడు. సత్యరాజు అకాల ఆగమనానికి పోస్ట్ మాస్టర్ కంగారు పడ్డాడు. హడావిడిగా కుర్చీ దులిపి చేతులు నలుపుకుంటూ, తమరు కాకితో కబురంపితే నేనే వచ్చేవాడిని అంటూ ఆగిపోయాడాయన. ఆ, ఏం లేదు, పని మీద పాలకొల్లు వెళ్తూ ఇలా వచ్చాను. విషయం ఏమిటంటే, కాస్త ఆగి గొంతు సవరించుకొని, ఇకపైన మా ఇంటికి గాని లచ్చిరాజు ఇంటికి గాని వచ్చే ఉత్తరాలు నాకు చూపించకుండా ఇవ్వవద్దు అన్నాడు సత్యరాజు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. చిత్తం, అబ్బాయి గారు ఉత్తరాలు కూడానా? ఏవైనా సరే ముందు నేను చూడాలి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. మూడో కంటికి విషయం తెలియకూడదు. తెలిసిందా? ఆ మాటలు విని నోటి మాట రానట్లుగా ఉండిపోయాడాయన. ఇది నాకేం ఊరికనే చేయనక్కర్లేదు. ఇదిగో, ఇది పెట్టి మీ వాడికి చిన్న మోపెడు కొనిపెట్టు. కాలేజీకి నడిచి వెళ్తున్నట్టున్నాడు అంటూ డబ్బక్కడ పెట్టి ఇక మాట్లాడవలసిందేమీ లేనట్లుగా లేచాడక్కడి నుండి. సత్యరాజు లాంటి ఆసామి మాట కాదని ఆ ఊళ్ళో బతికి బట్టకట్టడం అసాధ్యమని పోస్ట్ మాస్టర్కి బాగా తెలుసు. విజయ రాసే ఉత్తరాలు చంద్రాకి చేరకూడదనే సత్యరాజు ఈ ఏర్పాటు చేశాడని తెలిసినా బతుకు మీద తీపితో నోరు మెదపలేదాయన. ఆ నోట్ల కట్ట పాములా కనిపించి భయపెట్టిందాయన్ను. వణుకుతున్న కంఠంతో భార్యను పిలిచి ఆ డబ్బక్కడి నుండి తీయమని చెప్పాడాయన. చంద్ర నుండి జాబు కోసం ఎదురు చూసి చూసి తిరిగి విజయే మరో ఉత్తరం రాసింది చంద్రకు. సత్యరాజు ఈ రకమైన ఏర్పాటు చేయగలడని ఏమాత్రం ఊహించినా కథ మరోలా ఉండేది. అది తెలియని విజయ మళ్ళీ మళ్ళీ ఉత్తరాలు రాస్తూనే ఉంది. చంద్ర, నా ఉత్తరాలు అందలేదా? అందినా జవాబు రాయకూడదనుకున్నావా? నీ ఉత్తరం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నా మీద నీకేమాత్రం కోపం లేదనుకున్నాను నిన్న రోజు బస్టాండ్లో చూశాక. కానీ ఇలా ఎందుకు చేస్తున్నావు? పోనీ తిరిగి ఇంటికి వచ్చేనా? నువ్వు ఇంటికి రమ్మంటే వచ్చేస్తాను చంద్ర. నీ మౌనం నాకు పిచ్చెక్కిస్తుంది తెలుసా? నీ స్నేహం, ప్రేమ నాకెంత అమూల్యమో నీకెలా వివరించను? అయితే ఎందుకు వెళ్ళిపోయావు అని ప్రశ్నిస్తావేమో. ఏం చెయ్యను? నీకున్న మనసులో వెయ్యో వంతు ఆ రాతి గుండె మావయ్యకుంటే ఎంత బాగుండును. ఎంతో రాయాలనుంది, కలం ముందుకు సాగడం లేదు. నీకు నాకు మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని ముందు బద్దలు కొట్టు చంద్ర. చంద్ర, నాకు చాలా భయంగా ఉంది. ఈ దూరం శాశ్వతం అయిపోతుందేమోనని. దయచేసి అంత శిక్ష విధించుకు. నాకు తప్పక ఉత్తరం రాస్తావు కదూ? నీ ఉత్తరం కోసం ఆశగా ఎదురుచూసే నీ ప్రియనేస్తం. ఇలా ఎన్నో ఉత్తరాలు చంద్రాకి రాస్తూనే ఉంది. తన చదువు గూర్చి వివరాలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు లచ్చిరాజు గారికి కూడా చంద్రతో పాటే ఉత్తరాలు రాసింది. కానీ అవన్నీ వారెవ్వరికీ చేరకముందే సత్యరాజు చేతిలో పడి అగ్నికి ఆహుతి అవుతుండేవి. లచ్చిరాజు గారి దగ్గర నుండి కూడా ఉత్తరాలు రాకపోవడంతో విజయ ఏమాత్రం ఆలోచించినా సత్యరాజు పనే ఇది అని గ్రహించగలిగేది. కానీ అలా ఆలోచించలేదు. ఆయన దగ్గర నుండి ఉత్తరాలు రాలేదని బాధపడింది తప్ప కారణం అన్వేషించలేదు. కళ్ళు కాయలు కాసేలా చంద్ర ప్రతిరోజు ఎదురుచూస్తూనే ఉన్నాడు విజయ ఉత్తరం కోసం. చివరికి పోస్ట్ మాస్టర్ ఇంటికి కూడా వెళ్ళి అడిగాడు. నిజం ఏమిటో తెలిసిన పోస్ట్ మాస్టర్ ప్రాణభయంతో నోరు విప్పలేదు. విజయ వివరాలు తెలియక ఎక్కడుందో, ఏం చేస్తుందో అర్థం కాక కొట్టుకుపోయాడు చంద్ర. అసలే మితభాషి అయిన చంద్ర దాదాపు మూగవాడిలా మారిపోయాడు. విజయ వెళ్తూ వెళ్తూ తనతో పాటు చంద్రలోని చైతన్యాన్ని కూడా తీసుకుపోయిందా అనుకుంది వసుంధర. అంతా తెలిసి కొడుకు పడుతున్న ఆందోళన చూసి కూడా నిమ్మకు నీరెత్తినట్లుండిపోయాడు సత్యరాజు ఒక్కడే. విజయ దూరమయ్యాక గాని తానేం పోగొట్టుకున్నది అర్థం కాలేదు రుక్మిణమ్మకు. ఆ ఇంట్లో సత్యరాజు అహంకారం వలన అందరూ తలో రకంగా లోలోన కుమిలిపోతున్నారు. జీవం లేని మనుషుల్లా యాంత్రికంగా రోజులు గడిపేస్తున్నారు. రోజులు గడిచిపోతున్నాయి.
ఎవరి ప్రమేయం లేకుండానే విజయ మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతుంది. ఆ 7 పిల్లల్లో ఉండవలసిన చలాకీతనం విజయలో మచ్చుకైనా కనిపించడం లేదు. ఫస్ట్ క్లాస్ వచ్చినా తన ఆనందం పంచుకునేందుకు ఎవ్వరూ లేక అంతులేని ఆలోచనలతో, ఒంటరితనంతో భారంగా రోజులు నెట్టేస్తుంది. మొదట్లో విజయను చూసి తెలివైనదాన్ననే గర్వం, అందుకే ఎవ్వరితో కలవదు అనుకున్న క్లాస్మేట్స్ క్రమేపీ తమ అభిప్రాయం తప్పని తెలుసుకున్నారు. ఎవరితో మాట్లాడినా మృదువుగా మాట్లాడే విజయను గర్విష్టిగా, పొగరుబోతుగా అనుకోలేకపోయారు. అందరి అమ్మాయిలను ఏడిపించినట్లు విజయను ఏడిపించలేకపోయారు అబ్బాయిలు. తాము విసిరే కామెంట్స్‌కు ఆమె నుండి ఎటువంటి రెస్పాన్సు పొందలేకపోయారు. అంతేకాక సబ్జెక్ట్‌కి సంబంధించి ఏదైనా సందేహం వస్తే నిస్సంకోచంగా ఆమె అడిగే తీరు, స్నేహపూర్వకమైన ఆమె ప్రవర్తన వారిని మంత్రించినట్లుగా చేయడంతో విజయ పట్ల ఆకతాయిగా ప్రవర్తించలేకపోయారు. అప్పుడప్పుడు విజయ నీలకంఠరావు గారింటికి వెళ్తున్నా ఆయన మనవరాలు భారతితో పరిచయంగానే మిగిలిపోయింది. స్నేహంగా మారలేదు. అనుకోని విధంగా నీలకంఠరావు గారు చనిపోవడంతో తన గూర్చి పట్టించుకునే ఒక్క మనిషి పోయాడనే బాధ విజయను బాగా కృంగదీసింది. ఆయన పోయిన తర్వాత భారతి వాళ్ళు మకాం మార్చడంతో విజయవాడ వెళ్ళే అవకాశం కూడా విజయకు లేకుండా పోయింది. 2 సంవత్సరాల పాటు జవాబు రాకపోయినా ఇంటికి తన క్షేమ సమాచారాలు తెలియపరుస్తూనే ఉంది విజయ. ఆ తర్వాత ఎంతో ముఖ్యమైన సంగతి ఉంటే తప్ప ఇంటికి ఉత్తరం రాయడం మానుకుంది. ఎందుకంటే ఎన్ని ఉత్తరాలు రాసినా అట్నుండి ఒక్కదానికి సమాధానం లేకపోవడంతో తనకు తానే కోరి విధించుకున్న ఒంటరితనాన్ని మౌనంగా భరిస్తూ చదువును తపస్సులా భావించి కొనసాగించింది విజయ. అర్థం లేని పట్టుదలకు, పంతానికి పోయి లేనిపోని భేషజాలతో విజయ, చంద్రాల మధ్య అభేద్యమైన అడ్డుగోడ సృష్టించాడు సత్యరాజు. ఆస్తి బయటకు పోకూడదు. అందుకే ఇద్దరినీ ఒకటి చెయ్యాలనుకున్న సత్యరాజు అతి మొరటుతనంతో, మూర్ఖత్వంతో ఇద్దరినీ తనకి తెలియకుండానే విడదీశాడు. చెయ్యని తప్పుకు శిక్షలా తండ్రి చేసిన దానికి ఫలితం చంద్ర అనుభవిస్తున్నాడు మౌనంగా. విజయ వెళ్ళి 4 సంవత్సరాలైంది. విజయ నుండి వచ్చిన ప్రతి ఉత్తరం సత్యరాజు చేతిలో పడి నామరూపాలు లేకుండా పోతున్నది. అది తెలియని చంద్ర ప్రతిరోజు వెర్రిగా ఎదురు చూస్తూనే ఉన్నాడు విజయ నుండి వచ్చే ఉత్తరాల కొరకు. విజయ చదువు ముగిసే సమయం దగ్గర పడుతుండడంతో ఓటమి భయం సత్యరాజును కుదిపేస్తుంది. కింద పడిన పైచెయ్యి తనది కావాలనే మొండితనంతో విజయ రాకముందే చంద్ర పెళ్లి వేరే అమ్మాయితో జరిపించాలని నిర్ణయించుకున్నాడు. భోజనం చేసి వెళ్తున్న చంద్రను పిలిచాడు సత్యరాజు తన గదిలో నుండి. మౌనంగా వచ్చి నిల్చున్నాడు చంద్ర అక్కడ. నీకు సంబంధం చూశాను, రేపే పెళ్లి చూపులు అన్నాడు సత్యరాజు ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా. అలా ఏకపక్షంగా నిర్ణయించడమే గాని ముందుగా భార్యతోనూ కొడుకుతోనూ సంప్రదించాలనే ఆలోచన రాలేదు సత్యరాజుకు. అమ్మతో చెప్పారా అని అడిగాడు చంద్ర ఏమనాలో తోచక. ఆడాలతో చెప్పేదేంట్రా, రేపుదయం ఇద్దరూ బయలుదేరండి అన్నాడు సత్యరాజు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. విజయ సంగతి ఏమీ తేల్చుకోకుండా నేనే నిర్ణయం తీసుకోలేను నాన్నా అన్నాడు చంద్ర నిష్కర్షగా. ఏమిటోయ్ తేల్చుకునేది? అది వద్దని పోయాక మనమేనా గాజులు తొడుక్కొని కూర్చునేది? అదేం వద్దని పోలేదు, మనమే దాన్ని తరిమేశాం అన్నాడు చంద్ర బాధగా. ఆహా, మనం దాన్నేమన్నా విషం తాగమన్నామా? లక్షణంగా పెళ్లి తలపడితే కాదని కాలదని వెళ్ళిపోయిందది. ముహూర్తాలు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఈ ఇంటి పరువు నడిబజారుకి ఇచ్చి వెళ్ళిపోయిందది. పోనీ వెళ్ళిన దగ్గర నుండి ఇంతవరకు ఒక్క ఉత్తరమైనా రాసిందా? అంత తలపొగరు దానికే ఉంటే మనకెంత ఉండాలి అన్నాడు సత్యరాజు ఆవేశం పట్టలేక రంకెలేస్తూ. ఆ హడావుడికి రుక్మిణమ్మ, వసుంధర వచ్చారక్కడికి. ఎన్నడూ లేనిది చంద్ర కూడా ఆ రోజు పరుషంగానే మాట్లాడాడు. ఎందుకు చేసిందలా? అసలు మావయ్యే బతుకుంటే విజయ అనాథలా ఇల్లు వదిలే పరిస్థితి వచ్చేదా? పెళ్లి ముహూర్తాలు పెట్టే ముందు విజయను ఒక్క మాటైనా అడిగారా? ఈ రోజులాగే ఆ రోజు మీ పాటికి మీరు అన్నీ ఫిక్స్ చేసేశారు. నాకిప్పుడప్పుడే పెళ్ళొద్దు, చదువుకుంటాను అని ప్రాధేయపడింది. విన్నారా మీరు? ఎంతసేపు మీరు మీ పంతం నెగ్గాలనే చూస్తారు గాని మా మనసులెంత నలిగిపోతున్నాయో ఒక్క క్షణమైనా ఆలోచించారా? విజయలాంటి తెలివైన పిల్ల మరో ఇంట పుట్టి ఉంటే చదువు కోసం ఇంత రాద్ధాంతం జరిగేదా? కాలం మారుతుంది, కాలంతో పాటు మనము మారాలి అని ఒక్కసారి ఆలోచించరేం అన్నాడు చంద్ర ఆవేశంగా. కూతురు వెళ్ళి ఇంతకాలమైనా ఏ కబురు తెలియక అల్లాడిపోతుంది రుక్మిణి మనసు.
విజయ కోరికల్ని, ఆలోచనల్ని అర్థం చేసుకోలేక చేజేతులా దూరం చేసుకున్నానే అని విచారించిన క్షణం లేదు రుక్మిణమ్మ. అశ్రుసిక్త నయనాలతో మేనల్లుడి వైపు జాలిగా చూస్తూ, నీకున్న ఆలోచనలో 10వ వంతు నాకున్నా నాకీ రంపపు ఉండేది కాదు అన్నట్లుగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. అన్నగారి ప్రతిపాదన విని భరించలేనట్లుగా. ఎన్నడూ నోరు తెరిచి జవాబు చెప్పని చంద్ర ఒక్కసారిగా తండ్రిని ఎదిరించి మాట్లాడడంతో జవాబు చెప్పలేనట్లుగా నిలిచిపోయాడు సత్యరాజు. కార్యవాది అయిన సత్యరాజు అంతలోనే తగ్గిపోయి సాధ్యమైనంత మృదువుగా గొంతు మార్చి, అయిందేదో అయిపోయింది. విజయ వెళ్ళి ఇంతకాలం కావస్తున్నా ఇంతవరకు తన సంగతులేం మనకు తెలియవు. ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? నా మాట విను. సత్యరాజు మాట పూర్తి చెయ్యనివ్వలేదు చంద్ర. క్షమించండి నాన్న, విజయను తప్ప నేనెవ్వరినీ నా జీవితంలోకి ఆహ్వానించలేను అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా చరచరా వెళ్ళిపోయాడక్కడి నుండి. సత్యరాజు చంద్ర మాటలకేం ఆశ్చర్యపోలేదు. అలా అని తన ఆలోచనలను విరమించుకోలేదు. అతను తలుచుకుంటే విజయను చంద్రను కలపడం చిటికలో పని. కానీ పంతానికి పెట్టింది పేరైన సత్యరాజు విజయను ఆహ్వానించడం అంటేనే తన ఓటమిని అంగీకరించడమని భావించాడు. ఆ పని ఎన్నటికీ చెయ్యలేడు. పైగా ఇన్ని రోజుల నుండి రాసే ఉత్తరాలు ఎలా మాయమైంది తెలిసిపోతుంది అందరికీ. అందుకే ఒక తప్పు కప్పిపుచ్చుకునేందుకు 10 తప్పులు చేస్తున్నాడు సత్యరాజు. అందుకే చంద్రను ఒప్పించేందుకు వసుంధరను ఎన్నుకున్నాడు సత్యరాజు. మీరు చెప్తే వినంది నేను చెప్తే వింటాడంటారా చంద్ర? అంది వసుంధర సంశయంగా చూస్తూ. విని తీరాలి. ఏమైనా ఈ వేసవిలో వాడికి పెళ్లి చేసి తీరాలి. ఇంతకాలం ఆగడమే చాలు చాలు. ఏం చేస్తావో ఎలా ఒప్పిస్తావో నాకు తెలీదు. పెళ్లి మాత్రం జరిగి తీరాలి అంటూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు సత్యరాజు. కొడుకు మనసు అర్థం చేసుకొని వాడి మాట మన్నించని భర్తని ఏమీ అనలేక అటు విజయ కోసమే తను అన్నట్లున్న చంద్రాని ఎలా ఒప్పించాలో తెలియక నిస్సత్తువుగా పక్క మీద వాలిపోయింది వసుంధర. విజయ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తున్న దృశ్యమే ఇంకా వసుంధర కళ్ళ ముందు మెదులుతుంది. వెళ్తూ అంత బాధపడిన విజయ ఇంతవరకు ఒక్క ఉత్తరమైనా రాయలేదెందుకో? అసలు విజయ బతికుందా? లేక తన పంతం నెగ్గలేదన్న పగతో భర్త విజయను ఏమైనా చేశాడా అని ఆపై ఊహించలేకపోయింది వసుంధర. లేదు, అలా జరిగుండదు. విజయ ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. నా భర్త అంత కర్కోటకుడు కాదు అనుకుంది మళ్ళీ అంతలోనే. అలా తనకు తనే నచ్చ చెప్పుకుంటూ విజయను చల్లగా చూడమని చేతులెత్తి ఆ భగవంతునికి నమస్కారం చేసింది వసుంధర. ఆ మర్నాడు సాయంత్రం కాఫీ గ్లాసును అందిస్తూ, చంద్ర, ఒక్క మాట చెప్పనా? అంది వసుంధర సంశయంగా చూస్తూ. ఏమిటమ్మా అది? నా పెళ్లి మాటేనా? ఆ సంగతి నిన్నే నాన్నగారికి చెప్పాను కదమ్మా, మళ్ళీ చెప్పేందుకేముంది అన్నాడు చంద్ర నిరాసక్తంగా చూస్తూ. అది కాదు నాన్న, విజయ్ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. కానీ ఎన్నాళ్ళిలా ఒంటరి బతుకు బతుకుతావు? విజయ నా కోడలు కావాలని నేను మాత్రం కోరుకోలేదనుకున్నావా? కానీ మనకు ప్రాప్తం లేని దానికోసం ఎందుకు బాబు ఈ ఎదురుతెన్నులు? నువ్వైనా పెళ్లి చేసుకుని కలకల్లాడుతూ నా కళ్ళ ముందు తిరిగితే చూడాలనుంది బాబు అంది వసుంధర అనునయంగా. అమ్మా, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేవా? విజయ లేకుండా నేను బతకలేనమ్మా. అంత ప్రేమ ఉన్నవాడివి ఆ రోజెందుకు వెళ్లకుండా ఆపలేదు అంటావేమో. ఆస్తి కోసం నాన్నలా నేను విజయను ఆపుతున్నానని అపార్థం చేసుకుంటుందని ఒకవైపు, నేను కోరితే నా కోసమని విజయ ఆగిపోయినా అనుక్షణం విజయ ముఖంలో కనపడే బాధను, నిరాశను నేను ఎదుర్కోలేక ఆ రోజు మౌనంగా ఉన్నానమ్మా. ఎందుకనో విజయ తప్పక తిరిగొస్తుందని మనసు చెప్తుందమ్మా. నా కోసం తప్పక తిరిగి వస్తుంది. అమ్మా, నువ్వైనా నన్ను తొందర పెట్టకమ్మా అన్నాడు చంద్ర. ఆ మాటలంటున్న చంద్ర వసుంధర కళ్ళకి పసివాడిలా కనిపించడంతో ప్రేమగా కొడుకు తల నిమిరింది వసుంధర. ఆ చర్య కొండంత ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయింది చంద్రకు. అంతేకాదమ్మా, విజయ కోసం అన్ని మెడికల్ కాలేజీలకు ఉత్తరాలు రాశాను. విజయ కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు. నా దురదృష్టం ఏమిటో ఎక్కడి నుండి జవాబు రాలేదు. నేను స్వయంగా వెళ్ళి ఎంక్వైరీ చేద్దామంటే నాన్నగారి 1,00,000 ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ ప్రయత్నం విరమించుకున్నాను. అమ్మా, నువ్వేనా నాన్నగారికి చెప్పమ్మా. విజయ లేకపోతే నేను బతకలేనమ్మా అన్నాడు చంద్ర బేలగా చూస్తూ.
అంత విలువ నాకుంటే మీరిద్దరూ ఇలా విడిపోవలసిన పరిస్థితి వచ్చేదా? ఆ పిల్ల కళకళలాడుతూ పిల్లా పాపలతో నట్టింట తిరిగితే చూసుకునే యోగం నాకు లేదు. అంతా స్వయంకృతం అంది వసుంధర. అమ్మా! ఇన్నాళ్ళు నా మనసులో మాట మనసులోనే ఉంచుకొని ఎంత నష్టపోయానో నాకు తెలుసు. ఇక ముందలా జరగనివ్వను. నేను లచ్చిరాజు తాతయ్య గారింటికి వెళ్ళి వస్తాను అంటూ చెప్పులేసుకుని వెళ్ళిపోయాడు చంద్ర. చంద్ర వెళ్ళేసరికి లచ్చిరాజు గారు నిద్రపోతున్నారు. అలికిడికి కళ్ళు తెరిచిన లచ్చిరాజు గారు, ఒరేయ్ చంద్ర, ఏమిటలా ఉన్నావు? ఆరోగ్యం బాగుందా? రా కూర్చో అంటూ మంచం మీద చోటు చూపించారు. చంద్ర అక్కడ కూర్చుంటూ, నీవు వెళ్ళిన పనేమైంది తాతయ్య అని అడిగారు ఆదుర్దాగా. చంద్ర అడిగిన దానికి జవాబు చెప్పలేక తలదించుకున్నారు లచ్చిరాజు గారు. చివరికి ఏం చెప్పను చంద్ర, నీలకంఠరావు గారు చనిపోయి 3 ఏళ్ళు అయిందట. వాళ్ళ అబ్బాయికి ట్రాన్స్ఫర్ కావడంతో ఇల్లు అద్దెకిచ్చేసి వెళ్ళిపోయారు. విజయ్ విషయం అడిగితే ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు అన్నారు నిరాశగా. అయితే మనకిక విజయ్ వివరాలు తెలిసే ఆశ లేదంటావా తాతయ్య? ఎందుకురా అప్పుడే అంత నిరాశపడతావు? విజయ్ వెళ్ళి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. ఏకంగా చదువు ముగించుకొని వచ్చి మనందరినీ ఆశ్చర్యపరచాలని అనుకుంటుందేమో విజయ. తాతయ్య, అసలు విజయ క్షేమంగా ఉందంటావా? నాకెందుకో చాలా బెంగగా ఉంది తాతయ్య. చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎలా ఉందో ఏం చేస్తుందో తెలియదు. విజయను చూడకుండా ఒక్క క్షణం ఉండలేని నేను ఇన్నాళ్ళు ఎలా ఉన్నానో నాకే అర్థం కావడం లేదు. ఈ దూరం, ఈ ఎడబాటు శాశ్వతం అయిపోతాయేమోనన్న భావన నన్ను నిలవనీయడం లేదు. నేను కూడా ఈ ఇల్లు వదిలిపోవాలనిపించింది ఎన్నోసార్లు. కానీ విజయ నా కోసం వస్తే నేను లేకపోతే బాధపడుతుందని ఇన్నాళ్ళు మొండిగా ఉన్నాను ఏడ్చేశాడు చంద్ర చిన్నపిల్లాడిలా లచ్చిరాజు గారు భుజంపై తలవాల్చి. చంద్ర వీపుపై ఓదార్పుగా తడుతుండిపోయారు లచ్చిరాజు గారు. కొద్దిసేపు గడిచాక, తాతయ్య ఇది విన్నారా? రేపు నాన్నగారు నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అన్నాడు చంద్ర. అలాగా? అయితే అనుకున్నదంతా చేస్తున్నాడన్నమాట మీ నాన్న. నీవేం చెప్పావు అని అడిగారు లచ్చిరాజు గారు. ఏం చెప్తాను? విజయను తప్ప మరెవ్వరినీ నా జీవితంలోకి ఆహ్వానించలేనని ఖచ్చితంగా చెప్పాను. అమ్మ నా పక్షమే అయినా ఏమీ చెయ్యలేదు. నాన్నగారు ఎలా అయినా నన్ను ఒప్పించాలని చూస్తున్నారు. ఏది ఏమైనా నా నిర్ణయం మాత్రం ఇదే అన్నాడు చంద్ర స్థిరమైన కంఠస్వరంతో. మంచిది చంద్ర, అలాగే చెయ్యి. నాకు మీ నాన్నతో వచ్చి ఈ విషయం గురించి మాట్లాడాలనే ఉంది. కానీ నా మాటకు ఎంత విలువ ఉంటుందనే ఆలోచిస్తున్నాను అన్నారు లచ్చిరాజు గారు ఆలోచనగా. వద్దులే తాతయ్య, అక్కడికి వచ్చి మీ గౌరవం పోగొట్టుకోవాలి. నేను రావడం అంటూ జరిగితే దానికి సిద్ధపడే వస్తాన్రా. అది కాదు నా ఆలోచన. ఒకప్పుడు రామరాజు అంటే ప్రాణం పెట్టిన మీ నాన్న విజయ పట్ల ఇంత కఠినంగా ఎలా వ్యవహరిస్తున్నాడు అనేదే నాకు అర్థం కావడం లేదు. మీ నాన్న స్వతహాగా నీవనుకున్నంత చెడ్డవాడు కాదు. వాడిలోని మంచితనం, మమకారాలను ఈరోజు అతిశయం, అహంకారం మబ్బులా కమ్మి మాయం చేస్తున్నాయి. ఏదో రోజు వాటంతట అవే పోతాయి. అప్పుడు గాని మీ నాన్న మునుపటి మనిషి కాలేడు. అంతవరకు ఓపిక పట్టాలి తప్పదు అన్నారు లచ్చిరాజు గారు. ఓపిక పట్టక చేసేదేం ఉందిలే తాతయ్య. సరే వస్తాను, తోటవైపు వెళ్ళాలి అంటూ చంద్ర లేచాడు. ఆ రాత్రి అకస్మాత్తుగా వసుంధరకు హార్ట్అటాక్ వచ్చింది. అప్పటికి ఎలాగో గండం గడిచి గట్టెక్కినా మరోసారి వస్తే చెప్పడం కష్టమన్నారు డాక్టర్స్. వసుంధర ఆరోగ్య పరిస్థితి ఆసరా చేసుకొని చంద్రాని పెళ్లికి ఒప్పించగలిగాడు సత్యరాజు. అభిమానవంతురాలైన విజయ తాను రాసిన ఉత్తరాలకు ఎప్పటికీ జవాబు రాకపోవడంతో ఇక ఎన్నటికీ ఆ ఊరి ఛాయలకు గాని ఆస్తిలో భాగం అడగడానికి గాని రాదని సత్యరాజు నమ్మకం. ఆ విధంగా ఆస్తిలో భాగం లేకుండా చేసి విజయపై గెలుపు సాధించానని సత్యరాజు మీసం మెలివేశాడు. చంద్రతో శ్యామలకు పెళ్లి అతి వైభవంగా జరిగిపోయింది. ఎన్నో ఆశలతో, కలలతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన నవవధువును నిండు మనసుతో ఆహ్వానించింది వసుంధర. తన కూతురి స్థానంలో మరొకరిని చూడడం బాధాకరంగా ఉన్నా ఏమీ చెయ్యలేక పరిస్థితులతో రాజీ పడిపోయింది రుక్మిణమ్మ. వసుంధర ముందుగానే చంద్రకి అనేక విధాలుగా నచ్చ చెప్పడం వలన జీవితంతో రాజీపడి శ్యామలను ఆహ్వానించాడు తన జీవితంలోకి. పెద్దగా చదువుకోకపోయినా పెళ్లికి ముందే అనేక విషయాలు చంద్ర గూర్చి, విజయ గూర్చి విని ఉండడంతో తల్లిదండ్రుల పెంపకం వలన అలవడిన సంస్కారం శ్యామలను మిన్నకుండేలా చేసింది ఎవరేం చెప్పినా.
శ్యామల సంస్కారం, మంచితనం ఆ ఇంట్లో శ్యామలకు ఒక మంచి స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఏనాడు చంద్రాని విజయ గూర్చి అడగలేదు శ్యామల. పెళ్లి సందడంతా సద్దుమణిగిన తర్వాత ఒకరోజు తీరిగ్గా వసుంధర శ్యామలను విజయ్ గదిలోకి తీసుకువెళ్ళింది. అత్తగారక్కడికి ఎందుకు పిలిచారో తెలియక వెనుకే నమ్రతగా వెళ్ళి నిల్చుంది శ్యామల. కూర్చోమ్మా, ఇది మనిల్లేగా, మరేం పర్వాలేదు కూర్చో అంటూ చెయ్యి పట్టి కుర్చీలో కూర్చోబెట్టింది వసుంధర. శ్యామల కూర్చొని ఆ గది పరిశీలించసాగింది. పెళ్ళయి వచ్చిన ఈ 20 రోజుల్లోనూ ఆ గదిలోకి రావడం ఇదే ప్రథమం. బహుశా ఇది విజయ గది అయి ఉంటుంది అనుకుంది శ్యామల. ఏమిటలా చూస్తున్నావు? ఇది విజయ గది. నేను అదే అనుకున్నానండి అంది శ్యామల. మా విజయ గూర్చి, చంద్ర గూర్చి ఇతరులు అనేక రకాల కబుర్లు చెప్తారు. అది విని నీవు కలత చెందకూడదు. అందుకే నిన్నిక్కడికి తీసుకువచ్చి ఇవన్నీ చెప్తున్నాను అంది వసుంధర. ఆసక్తిగా వినసాగింది శ్యామల. విజయ, చంద్రాలిద్దరూ కలిసి ఈ ఇంట్లోనే నా చేతుల్లోనే పెరిగారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని మేమంతా అనుకున్నాం. కానీ విజయ తన తండ్రి కోరిక మేరకు మెడిసిన్ చదువుతానని పట్టుబట్టింది. మీ మావయ్య గారు పెళ్లి చేసుకోవలసిందేనని మొండి పట్టు పట్టారు. పెళ్ళైన తర్వాత చదువుకో అంటే పరిస్థితి ఎలా ఉండేదో. ఆ మాట రాలేదా నాడు. విజయ చదువయ్యాకే పెళ్ళని మొండికెత్తింది. చంద్ర, నేను ఎవ్వరికీ ఏమీ చెప్పలేక నలిగిపోయాం. చివరికి ఆస్తిలో భాగం ఇవ్వమని బెదిరించినా నేను చదువుకొని డాక్టర్ కావాలి. మా నాన్నగారి కోరిక ప్రకారం ఇక్కడే హాస్పిటల్ కట్టి పేదలకు ఉచిత వైద్యం అందిస్తాను అని పట్టుబట్టింది. అలా చదువు కోసం ఇంటిని, ఆస్తిని, మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళి 5 సంవత్సరాలు పూర్తయింది. ఎక్కడుందో, ఏమైందో ఒక్క ఉత్తరమైనా రాయలేదు మాకు. ఇక విజయ్ మీద ఆశ వదులుకొని చంద్రాకి పెళ్లి ప్రయత్నాలు చేశాం. వాడు ఎంత మాత్రం పెళ్లి చేసుకోనన్నాడు. ఈలోగా నా ఆరోగ్యం చెడింది. దాంతో వాడికి పెళ్లి చేసుకోక తప్పలేదు. వాడెప్పుడైనా మనసు బాగుండక నిన్ను నొప్పిస్తే ఓర్చుకో తల్లి. వాడిది చాలా సున్నితమైన మనసు. దేనికి ఇతరులను నొప్పించే స్వభావం కాదు. అయినా ఏ వేళ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేం కదా. కాస్త నువ్వే గమనించి సర్దుకుపోవాలి. నాకు కూతురువైనా కోడలువైనా నువ్వే అంటూ శ్యామల 2 చేతులు పట్టుకుంది వసుంధర కన్నీళ్లతో. అయ్యో, అవేం మాటలండి అత్తయ్య. మీరు ఈ విషయంలో ఎటువంటి బాధ పెట్టుకోకండి. వారి మనసుకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను అంది శ్యామల మందస్వరాన. అత్తగారిలోని స్వచ్ఛత, మంచితనం శ్యామలను ఎంతగానో ఆకట్టుకుంది ఆ సంఘటనతో. ఆ ఊరి జనం ఆ ఇంటి వార్తల కోసం చాలా ఆత్రంగానే ఎదురుచూశారు. వారి ఆలోచనలను తారుమారు చేస్తూ ఆ కుటుంబ సభ్యులు అన్యోన్యత అందరినీ విస్తుపోయేలా చేసింది. శ్యామల మంచితనంతో ఆ కుటుంబ సభ్యుల అందరి హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అతి కొద్ది కాలంలోనే. చంద్ర మెల్లమెల్లగా శ్యామల సహచర్యంతో తన బాధను మర్చిపోయి మామూలు మనిషయ్యాడు. తననే నమ్ముకొని వచ్చిన అమాయకురాలు శ్యామల ఎందుకు బాధపడాలి అన్న ఆలోచన శ్యామలను ఆదరించేలా చేసింది చంద్రను. చంద్ర, శ్యామల అనురాగ ఫలితంగా చిన్నారి వసుంధర అవతరించింది ఆ ఇంట. పసిపాప బోసి నవ్వులతో, ఆటపాటలతో ఆ ఇల్లు నిండిపోయింది. మధ్య మధ్యలో విజయ జ్ఞాపకాలు అందరి మనసులు కలిచివేసిన ఆ పాప బోసి నవ్వులు అవన్నీ ఇట్టే మరిపిస్తున్నాయి. రోజులు గడిచిపోతున్నా, సంవత్సరాలు దొర్లిపోతున్నా మారనిది సత్యరాజు ఒక్కడే. ఇంట్లో అందరూ ఆరాటపడుతున్నా, కూతురి కోసం చెల్లెలు రుక్మిణమ్మ బెంగపడుతున్నా, విజయ ఆచూకీ తెలిసి కూడా చెప్పకుండా బండరాయిలా మిగిలిపోయాడు సత్యరాజు. కథ కొనసాగుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.